ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమద్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ధర్మవ్యాధుని యొక్క ఉపదేశాలను కౌశిక బ్రాహ్మణుడికి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా మార్కండేయ మహర్షి గారు పూర్వం ఒక మాటను చెప్పారు. ఉపాధ్యాయ మతేయుక్తాః. ఎప్పుడూ కూడా గురువుగారి యొక్క మతము అనగా సిద్ధాంతము, వారి ఉపదేశంలో ఉండేటువంటి అనగా గురువుగారు ఉపదేశించిన ఏదైతే సన్మార్గం ఉంటుందో ఆ సన్మార్గాన్ని అవలంబించిన వారే పరలోకంలో ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు అని. గురువుగా ఉండే వారి యొక్క స్వభావం ఏమిటంటే, అలాగే వారి బాధ్యత ఏమిటి అంటే శిష్యులను సత్ప్రవర్తన కలిగిన వారిగా మార్చడమే. గ్రంథాలను ఉపదేశించడం కాదు, ఎన్నో గ్రంథాలను బట్టి కొట్టించడం కాదు, తద్వారా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. మొట్టమొదటిగా శిష్యులను సంస్కారవంతులుగా చేయాలి, సద్గుణవంతులుగా చేయాలి. ఆ సద్గుణాలలో భాగంగా విద్య అనేది తనకు తానే అబ్బుతుంది. సద్గుణాలు, సదాచారము, సత్ప్రవర్తన వీటిని పొందితే ప్రతి ఒక్క శిష్యుడు కూడా నచికేత మహర్షి వలె ఎంతో గొప్పవాడై భారతదేశం యొక్క సేవను చేయవచ్చు. కాబట్టి ఉపాధ్యాయమతే యుక్తాః. ఉపాధ్యాయులు చెప్పినటువంటి సన్మార్గంలో నడిస్తే వారు స్థిత్యా ధర్మార్థదర్శినః. ధర్మాన్ని కానీ, అర్థాన్ని కానీ, కామాన్ని కానీ, పురుషార్థ మోక్షాన్ని కానీ వారు పొందగలరు అని ధర్మవ్యాధుడు చెప్పాడు. అలాగే ఏ మార్గంలో ఉండకూడదు? కామలోభగ్రహాకీర్ణాం పంచేంద్రియ జలాం నదీం నావం ధృతిమయీం కృత్వా జన్మ దుర్గాణి సంతర. కామము, క్రోధము, లోభము ఇటువంటి గుణాలను ఎప్పటికి కూడా పొందకూడదు. తద్వారా ఏమీ ఉపయోగం లేదు. తాత్కాలికమైనటువంటి సుఖాలు మాత్రమేవి. ఆ తాత్కాలికమైనటువంటి సుఖంలో ఉంటూ ఇదే పరమార్థంగా భావిస్తూ, ఇదే శాశ్వతంగా భావిస్తూ ముఖ్యమైన తన ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతాడు. అందుకోసమే కామాది దుర్గుణాలు నీ నుండి దూరం పెట్టుకో అని చెప్పారు. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో వీటికి కారణాలైనటువంటి ఏవైతే దుష్ట ఇంద్రియాలు ఉన్నాయో వాటిని నిగ్రహించాలి. ఆ ఇంద్రియాల యొక్క నిగ్రహం వలనే మనిషి ఉన్నతమైన స్థానాన్ని పొందగలడు. ఈ శరీరం అనేది ఒక నది. చాలా సుందరమైనటువంటి ఉదాహరణ ద్వారా మన జీవన విధానం ఎలా ఉండాలనే విషయాన్ని ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. ఈ శరీరం అనేది ఒక నది, అందులో పంచేంద్రియాలే జలము. ఈ నీటిలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే అనేక దుష్ట ప్రాణులు ఉన్నాయి. మొసళ్ళు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి. అవన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి జీవుడిని. కానీ ఈ జీవుడు ఆ నదిలోనే ప్రయాణించాలి, ఆ జలంలోనే ప్రయాణించాలి. అందులో ఈ ప్రయాణం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆ ప్రవాహ మార్గం ఏమిటో తెలుసా? ఒకటి జన్మము, మరొకటి మృత్యువు. ఎక్కడి నుండి అయితే నది ఉగమ స్థానం ఉంటుందో అది జన్మస్థానము. ఎక్కడైతే చివరికి వెళ్ళి కలుస్తుందో సముద్రానికి అదే మృత్యువు. ఆ మార్గంలో ఈ నది ప్రవహిస్తుంది. అందుకోసమే కానీ ఒక మాటను చెబుతాను, శాస్త్రము, ధైర్యము, నీలో ఉండేటువంటి సద్గుణాలు అనే ఒక గొప్ప నావని పొంది ఉండాలి. నదిలో దాటాలంటే, అందులోనూ కూడా ఇన్ని క్రూర ప్రాణులతో ఉన్నటువంటి నదిని దాటాలంటే ఒక మంచి నావ కావాలి కదా. ఆ నావ ఏమిటో తెలుసా? ధైర్యము, శాస్త్రం అనే గొప్ప నావని పొంది ఆ సన్మార్గంలో నడుస్తూ తను సుఖంగా ఈ నదిని దాటగలడు, అనగా మోక్షాన్ని పొందగలడు. క్రమేణ సంచితో ధర్మో బుద్ధియోగమయో మహాన్ శిష్టాచారే భవేత్ సాధు రాగశుక్లేవ వాససి. మనం తెల్లటి వస్త్రాలను కట్టుకుంటాం. మా గురుగారు చాలాసార్లు ఈ మాటను చెప్పేవారు. తెల్లటి వస్త్రాలు ఎందుకు కట్టాలో తెలుసా? మా మనస్సు కూడా ఇంతే శుభ్రంగా ఉంది అని తెలపడం కోసమే తెల్లటి వస్త్రాలు కట్టాలట. ఆ తెల్లటి వస్త్రాలు కట్టినప్పుడు దానిపైన ఒక చిన్న మరక పడినా కూడా స్పష్టంగా కనబడుతుంది. అలాగే అనగా
ఆ వస్త్రం మొత్తం కూడా మరకపడలేదు, ఆ వస్త్రంలో ఒక చిన్న భాగంలో మాత్రమే ఆ రంగు పడితే ఎంత స్పష్టంగా కనబడుతుందో దోషాలు కూడా అలాగే ఉంటాయట. ఆ దోషాలు చిన్నవే, కానీ పాడు చేసేది మాత్రం ఆ వస్త్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా అయితే అసలు ఈ వస్త్రమే పనికి రాదన్నట్టుగా చేస్తుందో దోషాలు కూడా అలాగే ఉంటాయి. అందుకోసమే శిష్టులు చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు. అహింసా సత్యవచనం సర్వభూతహితం పరం అహింసా పరమో ధర్మ సచ సత్యే ప్రతిష్ఠిత సత్యే కృత్వా ప్రతిష్ఠాం తు ప్రవర్తంతే ప్రవృత్తయః. అహింస మరియు సత్యాన్ని మాట్లాడడము, సర్వభూతాలకు హితంగా ఉండడము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కన్నా ఒక్కొక్కటి గొప్పవి. కానీ వీటిలో అహింస పరమోధర్మ, అహింస అనేది అన్నిటికన్నా గొప్పదైనటువంటి ధర్మం. అలాగే సత్యం కూడా. అలాగే ఈ సత్యంలో ఉంటూ అనగా సత్యభూయిష్టమైన సత్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ అనగా వేదాలను పలుకుతూ మనిషి తను సన్మార్గంలో వెళ్ళగలడు. సత్యమేవ గరీయస్తు శిష్టాచార నిషేవితం ఆచారశ్చ సతాం ధర్మ సంతశ్చాచార లక్షణాః. ఈ సత్యాన్ని పలుకుతూ ఎందరో శిష్టులుగా మారారు. సత్యాన్ని పలకడం అంటే అర్థం ఏమిటంటే పరమాత్మ చెప్పినటువంటి మాటలు అనగా వేదాలు వాటిని ఉచ్చరించడం అని ఇక్కడ అర్థం. ఈ ఎవరైతే ఉచ్చరించారో వశిష్ఠాది మహర్షులు వీరే శిష్టులుగా ఉన్నారు. అలాగే వారు ఆచరించినదే శిష్టాచారము. అంటే ఇంతకుముందు ప్రశ్న అడిగినదేమి కౌశికుడు, శిష్టాచారాన్ని నేను ఎలా తెలుసుకోవాలని చెప్పాడు కదా. అందుకోసమే చెబుతారు, ఎవరైతే వేద తత్పరులుగా ఉంటారో, స్వాధ్యాయ నిరతులుగా ఉంటారో, సత్యాది సద్గుణవంతులుగా ఉంటారో వారు ఏదైతే ఆచరించారో అదే శిష్టాచారం. చాలా ఆచారాలకు వేదం యొక్క ప్రమాణం దొరకదు. ఎందుకంటే ఎక్కడో వేద భాగంలో చెప్పినది ఎన్నో వేద భాగాలు మనకు ఇప్పుడు ఉపలబ్ధిలో లేవు కాబట్టి అన్నిటికి కూడా వేద ప్రమాణాన్ని మనం వెతకలేము, వాటిని చెప్పలేము. కానీ మనం ఏ విధంగా అయితే మంగళ వాదంలో తర్కాది శాస్త్రాల్లో చెబుతారు, శిష్టాచారంతో అనుమానం చేయబడ్డటువంటి శృతియే కారణము అని చెబుతారు. ఉదాహరణకి ఒక గ్రంథానికి మంగళాన్ని అనగా మంగళ శ్లోకంతో ప్రారంభించాలని చెప్పడానికి వేదవాక్యం లేదు. కానీ శిష్టులు చేశారంటే వేదంలో ఖచ్చితంగా ఉంది అని ఏ విధంగా అయితే చెప్పగలమో అదే విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. శిష్టాచారం ఏదైతే ఉందో అదే పరమ ప్రమాణము. యో యథా ప్రకృతిర్జంతు సస్వాం ప్రకృతిమశ్నుతే పాపాత్మ క్రోధకామాదీన్ దోషానాప్నోత్యనాత్మవాన్. ప్రతి ఒక్క జీవి యొక్క ప్రవర్తన ఆ జీవ ప్రకృతి అనగా అతని సహజ స్వభావాన్ని బట్టే ఉంటుంది. అలాగే తన మనస్సును నిగ్రహించుకోలేని ఎవరైతే పాపాత్ములు ఉంటారో వారు మాత్రమే కామక్రోధాది దోష వశులైపోతారు. ఆరంభో న్యాయయుక్తో యః సహి ధర్మ ఇతి స్మృతః అనాచారస్త్వధర్మేతి ఏతచ్చిష్టానుశాసనం. ప్రతి ఒక్క కర్మను ఎలా ఆరంభిస్తున్నామనేదే చాలా ముఖ్యమైనది. ఒక ఉదాహరణకి మనం ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు పసుపుని దంచి లేకపోతే పసుపుతో కార్యక్రమాలను ప్రారంభిస్తుంటాం. అది మంగళకరంగా మన యొక్క ఆచారం. ఆ విధంగా ఆచరణ ఉండాలి. అనగా ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క ఆరంభము, ప్రతి ఒక్క కర్మ యొక్క ఆరంభం అనేది ఏ విధంగా అయితే అది న్యాయసమ్మతంగా ఉంటుందో, న్యాయయుక్తంగా ఉంటుందో అదే ధర్మమని శాస్త్రం చెబుతోంది. ఆరంభంలోనే అన్నీ కూడా అమంగళాలు చేస్తే అది ఏ విధంగా అయితే దానికి ఔన్నత్యాన్ని పొందలేదో, అది సరిగ్గా పూర్తి కాదో అది అధర్మము, అదంతా కూడా అనాచారము. ఇదే శిష్టుల యొక్క అనుశాసనము. అకృధ్యంతో అనసూయంతో నిరహంకారమత్సరాః రుజవ శమసంపన్నాః శిష్టాచారా భవంతి తే. ఎవరిని శిష్టులు ఏ ఆచారం శిష్టాచారం అని అనిపించుకుంటుందో తెలుసా? క్రోధం లేనివారు, పరుల తప్పలను తెలుసుకోలేనివారు, అహంకారం లేనివారు, అలాగే ఈర్ష్యాది దుర్గుణాలు లేనివారు, సరళమైనటువంటి స్వభావం కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారే శిష్టులు. వారి ఆచారమే శిష్టాచారము. త్రైవిధ్య వృద్ధా శుచయః వృత్తవంతో మనస్వినః గురు శుశ్రూషవో దాంతాః శిష్టాచారా భవంత్యుత. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, మహాభారతము, రామాయణము, ధర్మశాస్త్రాలు వీటిని అధ్యయనం చేసేవారు, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపేవారు, సదాచార సంపన్నులు,
గురు శుశ్రూష పరాయణులు, గురువు కన్నా గొప్ప దైవం లేదని భావించేవారు, తమ ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు వీరినే శిష్టులను చెబుతారు. వారేం చేస్తారంటే పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలను కూడా తమ వశం చేసుకుని వారు ఎప్పుడూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. కాబట్టే ఈ శిష్టుల యొక్క ఆచారమే శిష్టాచారము. తేషామహీన సత్వానాం దుష్కరాచారకర్మణాం స్వైః కర్మభిః సత్కృతానాం ఘోరత్వం సంప్రణశ్యతి. అటువంటి శిష్టులు కూడా ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి విశ్వామిత్ర మహర్షి గారు ఎంతో శిష్టులు, వశిష్ఠ మహర్షి గారు కూడా మహాశిష్టులే. కానీ వీరిద్దరు కూడా ఏదో ఒక త్రిశంకు కారణంతోనో అనేక కారణాల చేత యుద్ధం చేశారు, పరస్పరంగా ఒకరినొకరు తిట్టుకున్నారని మనం వింటూ ఉంటాం. అటువంటి మహానుభావులు వారే తప్పులు చేశారంటే ఇంకా మనలాంటి వారేమి అని మనం వారిపైన దోషారోపణ చేయడం అనేది తగదు. వారు చేసినటువంటి తపస్సు ముందు వారు చేసిన అవేవైతే తప్పులు ఉన్నాయో చాలా చిన్నవి, వాటిని మనం పరిగణించకూడదు, మహా అపరాధంగా చెబుతోంది శాస్త్రం. తేషాం అహీన సత్వానాం దుష్కరాచారకర్మణాం స్వైకర్మభి సత్కృతానాం ఘోరత్వం సంప్రణశ్యతి. వారు చేసినటువంటి ఏవైతే చిన్న చిన్న తప్పులు ఉంటాయో అవన్నీ కూడా వారు చేసినటువంటి తపస్సు ముందు భస్మీపటలమైపోతాయి. అవన్నీ కూడా ఏ లెక్కనోలు కూడా రావు. తం సదాచారమాశ్చర్యం పురాణం శాశ్వతం ధ్రువం ధర్మం ధర్మేణ పశ్యంతః స్వర్గం యాంతి మనీషిణః. అత్యంత ఆశ్చర్యకరము, ప్రాచీనము, శాశ్వతము, తిరుగులేని సదాచారాన్ని ధర్మైక దృష్టితో చూడాలి. ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి. కానీ ఇంతకుముందు కూడా శిబి చక్రవర్తికు ఆఖ్యానంలో తెలుసుకున్నాం. ఎంతో దానం చేశాడు, అలాగే స్వయంగా తన కుమారుని వధించి దానిలోనే వంటను వండి అతిథులకు వడ్డించాడు. ఇదంతా కూడా ఎందుకు చేశానో తెలుసా? ధర్మం చెప్పింది కాబట్టి చేస్తున్నానని చెప్పాడు. ఏదో నాకు పరలోకాల్లో ఉత్తమ గతులు అవుతాయో, లేకపోతే ధనం కోసమో, లేకపోతే కీర్తి కోసమో నేను చేయలేదని ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ ధర్మైక దృష్టితో మంచి బుద్ధితో మాత్రమే ఈ ధర్మాన్ని ఆచరిస్తే స్వర్గాది సల్లోకాలు కలుగుతాయి. ఆస్తికా మానహీనాశ్చ ద్విజాతి జనపూజకాః కృతవత్తోపసంపన్నాః సంత స్వర్గ నివాసినః. ఆస్తికులు, అహంకార రహితులు, బ్రాహ్మణాది భక్తులు, అలాగే గొప్పవారిని సన్మానించే గుణం కలిగిన వారు, ఈ సదాచారాన్ని పొందిన వారు, ఈ సత్పురుషులు ఎప్పుడూ కూడా స్వర్గాది లోకంలో ఉంటూ సుఖంగా ఉంటారు. అందుకోసమైన ధర్మాన్ని ఆచరించమని శాస్త్రం చెబుతోంది. వేదోక్తః పరమో ధర్మో ధర్మశాస్త్రేషు చాపరః శిష్టాచారష్ట శిష్టానాం త్రివిధం ధర్మలక్షణం. నాయన, వేదంలో 3 మార్గాలు ఉన్నాయి. దానికి ఉపోద్బలకంగా 3 ప్రశ్నలు వస్తాయట. అవేమిటో తెలుసా? ధర్మం అంటే ఏమిటి, ధర్మం యొక్క లక్షణం ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే సందేహాలు. అందుకు చెబుతారు, వేదంలో చెప్పబడినదే ధర్మము, ఇది మొదటి లక్షణము. ఇక ధర్మం యొక్క లక్షణాలను ధర్మశాస్త్రాలు కూడా చెప్పారు, అది రెండవ లక్షణము. ఆ ధర్మశాస్త్రాలను కూడా చదివే ఓపిక మనకు లేదు. అందుకోసమే చెబుతున్నారు స్పష్టంగా, శిష్టాచారమే ధర్మము. వేదోక్త తత్వజ్ఞానేన వేదవిహిత కర్మకారులు ఎవరైతే ఉంటారో వారిని శిష్టులుగా అంటారు. అటువంటి వారి ఆచరణయే దాన్నే ధర్మం అని చెబుతారు. దాన్నే ధర్మంగా తెలుసుకో అని స్పష్టంగా ఈ 3 ప్రశ్నలు కూడా, ధర్మం అంటే ఏమిటి, ధర్మం యొక్క లక్షణం ఏమిటి, అలాగే దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ 3టికి కూడా ఒకే ఒక స్పష్టమైన ఉత్తరం ఏమిటంటే, వేదోక్త తత్వజ్ఞానాన్ని తెలుసుకుని వేదవిహితమైనటువంటి కర్మలను లోక కళ్యాణం కోసం నిర్వర్తించే వారినే శిష్టులు అంటారు. వారి యొక్క ఆచారమే ఇదే పరమ ప్రమాణము. పారణం చాపి విద్వానాం తీర్థానాం అవగాహనం క్షమా సత్యార్జవం శౌచం సతాం ఆచార దర్శనం. వారు శిష్టులుగా ఎవరైతే ఉంటారో వారి అన్ని విద్యలను కూడా అధ్యయనం చేసి ఉంటారు, అన్ని తీర్థాల్లో కూడా స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి వారు అలాగే క్షమ, సత్యము, సరళంగా ఉండటము, పవిత్రత, ఇవన్నీ కూడా మహాపురుషుల యొక్క, శ్రేష్ఠ పురుషుల యొక్క లక్షణము. వారి ఆచారాలే శిష్టాచారాలు. అటువంటి వారిని నీవు అనుసరించాలి. సర్వభూత దయావంతో అహింసా నిరతా సదా పరుషం చ న భాషంతే సదా సంతో ద్విజప్రియాః.
వారు ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడూ కూడా సర్వభూతాల్లో సమబుద్ధి కలిగిన వారే, దయాది సద్గుణాలు కలిగిన వారే, అహింసను ఆచరించకుండా, ఎప్పుడూ కూడా పరుషకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అందరికి కూడా మనస్సుకు ఆహ్లాదాన్ని పంచేవారుగా ఉంటారు. శుభానాం అశుభానాం చ కర్మణాం ఫలసంచయే విపాకం అభిజానంతి తే శిష్టా శిష్ట సమ్మతాః. శుభాశుభ కర్మలను ఇంతకుముందు చెప్పిన విధంగానే శీతోష్ణాదులను సమంగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా సజ్జనులు. న్యాయోపేతా గుణోపేతాః సర్వలోకహితైషిణః సంత స్వర్గజితాశ్శుక్లాః సన్నివిష్టాశ్చ సత్పథే. వారు వారి జీవన విధానాన్ని ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా చేస్తూ ఉంటారు. మన సంవిధానం ఏదైతే చెప్పి ఉందో, అలాగే మన న్యాయశాస్త్రం ఏదైతే చెప్పి ఉందో దానికి బద్ధులై తమ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సద్గుణ సంపన్నులు, అందరి మేలు కోరేవారు, జగత్తు అంతా కూడా కళ్యాణమయంగా ఉండాలని కాంక్షించేవారు, హింస చేయని వారు, సన్మార్గ ప్రవర్తకులు, సన్మార్గంలో వారు కూడా ఉండేవారు. అటువంటి సత్పురుషులు వీరే సుఖానికి అనగా స్వర్గాది లోకాలకు అర్హులుగా ఉంటారు. అందుకోసమే వారినే అనుసరించమని శాస్త్రం చెబుతోంది. దాతార సంవిభక్తార దీనానుగ్రహకారిణ సర్వపూజ్యాశ్రుతధనా తథైవ చ తపస్వినః సర్వభూత దయావంతః తే శిష్టా శిష్ట సమ్మతాః. వారి వారి అవసరాన్ని బట్టి తమ యోగ్యతానుసారంగా దానం చేసే లక్షణాన్ని పొందినవారు, తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలను నిష్పక్షపాతంగా దాన్ని అందరికీ పంచే గొప్ప బుద్ధి కలిగిన వారు, దీనుల యొక్క ఎప్పుడు కూడా అనుగ్రహం చేసే స్వభావం కలిగిన వారు, శాస్త్రజ్ఞాన సంపన్నులు, అందరి చేత ఆదరింపబడేవారు, తపస్సంపన్నులు, సర్వభూత దయావంతులు, వీరే శిష్టులు. దీనశిష్టా సుఖాన్ లోకాన్ నాప్నువంతీహ చ శ్రియం పీడయా చ కలత్రస్య భృత్యానాం చ సమాహితాః అతిశక్త్యా ప్రయచ్చంతి సంతః సద్భిః సమాగతాః లోకయాత్రాం చ పశ్యంతో ధర్మమాత్మహితాని చ. ధర్మం ఆత్మహితాని చ. తమ హితం కోసం ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు కొందరు. వారు ఎలా ఉంటారో తెలుసా? వారు ఎప్పుడు కూడా దానం చేసే గొప్ప స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే దానం చేయడం అంటే సత్పురుషులకు, సత్పాత్రులకు యోగ్యతానుసారంగా దానం చేసేవారని అర్థం. వారు ఎప్పుడు కూడా స్వప్రయోజనం కోసం దానం చేయరు. ఎవడైతే దుష్టుడుగా ఉంటాడో వారు స్వప్రయోజనం కోసమే దానం చేస్తూ ఉంటారు. కానీ సత్పురుషులు స్వప్రయోజన రహితంగా వారు దానాదులు చేస్తూ ఉంటారు. అటువంటి వారే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖాన్ని పొందగలరు. ఉత్తములు, అర్థులై ఎవరైతే వస్తారో వారికి తమ శక్తిని మీరి దానం చేస్తారు. ఉదాహరణకి అనేక రాజుల యొక్క వృత్తాంతంలో కూడా మనం తెలుసుకున్నాం. మొత్తం రాజ్యాన్ని దానం ఇచ్చారు. సత్యహరిశ్చంద్రుడి యొక్క వృత్తాంతంలో చూసాం. రాజ్యాన్ని దానం ఇచ్చాడు, తన భార్యని అమ్మివేశాడు, తనను తాను అమ్ముకున్నాడు. అమ్ముకొని విశ్వామిత్ర మహర్షి గారి ఎంతో ధనాన్ని తను ఇచ్చాడు. ఏదైతే వింటామో అదే విధానంలో తమ శక్తిని మించి వారు యోగ్యులైన వారికి సహాయపడుతూ ఉంటారు. అలాగే సేవకులు, తమ దగ్గర పనిచేసేవారు వారిపైన దయ కలిగి ఉంటారు. వారింట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే వారికి చేతనైనంత సహాయం చేయడం, వారిని ఆపత్కాలంలో వారిని ఆదుకోవడం, ఇటువంటి సద్గుణాన్ని పొంది ఉంటారు. న్యాయపూర్వకంగా ఈ లోకంలో యాత్ర నిర్వహణ అనగా తన జీవిత చక్రాన్ని ఎలా అయితే గడపాలో అలా గడిపేవారు. ఇటువంటి వారే శిష్టులు. వారికి ఐహికమైనటువంటి సుఖాలపైన ఎటువంటి ఆసక్తి అనేది ఉండదు. ఏవం సత్తో వర్తమానః స్వేదంతే శాశ్వతి సమాః అహింసా సత్యవచనం ఆనృశంసమథార్జవం అద్రోహో నాభిమానశ్చ హ్రీస్థితిక్షా దమశ్శమః ధీమంతో ధృతిమంతశ్చ భూతానాం అనుకంపకాః. ఇటువంటి సజ్జనులు వారేం చేస్తారు తెలుసా? స్వేదంతే శాశ్వతి సమాః. వారు అనంతకాలం వరకు కూడా మోక్షంలో ఉంటారు. అటువంటి వారు ఉత్తరోత్తరంగా అభివృద్ధిని పొందుతూనే ఉంటారు. వారు ఇహలోకంలో ఎంతో సత్కర్మలు చేస్తారు. అవేమిటో తెలుసా? అహింస, సత్యభాషణ, సరళత, కోమలత, ద్రోహచింతన అనేది లేకపోవడం, అహంకార త్యాగము, లజ్జ, క్షమ, శమము, దమము, ధైర్యము, బుద్ధి, సర్వభూత దయాళుత్వము, రాగద్వేషాలు లేకపోవడము అనే సల్లక్షణాలు కలిగినటువంటి పురుషులు అన్ని లోకాలు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. అకామద్వేష సంయుక్తాః తే సంతో లోకసాక్షిణః త్రీణ్యేవ తు సతామాహుః సంతః పదమనుత్తమం
నచైవ దృశ్యే దద్యాచ. నాయన, సత్పురుషులు లోకాలకు ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటారు. అందులోనూ కూడా 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల వలన వారు లోకంలో పూజ్యులుగా ఉంటారు. అవేమిటో తెలుసా? నచైవ దృశ్యే దద్యాచ, సత్యం చైవ సదా వదేత్, సర్వత్ర చ దయావంతః సంతః కరుణ వేదినః. ఎవరికి ద్రోహం చేయకూడదు, తన శక్తినుసారంగా సత్పాత్రులకు దానం చేయాలి, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. ఇటువంటి ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగి ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారే సత్పురుషులు, వారి ఆచారమే సదాచారము. గచ్చంతీహ సుసంతుష్టాః ధర్మపంథానముత్తమం శిష్టాచారా మహాత్మానః ఏషాం ధర్మ సునిశ్చితః. సర్వభూత దయాళుత్వము, కారుణికత్వము, ఇటువంటి సద్గుణాలు కలిగినటువంటి పురుషులు సంతోషంలో ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా ధర్మ మార్గంలోనే ఉంటారు. ధర్మాన్ని ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని పాటించి తీరాలనే దృఢ నిశ్చయం కలిగిన వారే దానికోసం ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ, కానీ ఆ కష్టాలను ఓర్చుకుంటారు, తమ బాంధవ్యాలను కోల్పోతారు, తమ సుఖాలను కోల్పోతారే కానీ ధర్మ మార్గాన్ని మాత్రం వారు వదలరు. అటువంటి వారే శిష్టులు. అనసూయ క్షమా శాంతి సంతోష ప్రియవాదిత కామక్రోధ పరిత్యాగ శిష్టాచార నిషేవణం. ఆ పరులెప్పుడు కూడా స్వార్థమనే దుర్గుణం వారి దగ్గర ఉండదు. క్షమ, శాంతంగా ఉండటము, సంతోషము, ప్రియభాషణ, క్రోధం లేకుండా ఉండటము, కామాన్ని వదిలివేయటము, ఇవే శిష్టాచార లక్షణాలు. కర్మచ శ్రుత సంపన్నం సతా మార్గమనుత్తమం శిష్టాచారం నిషేవంతే నిత్యం ధర్మమనువ్రతాః ప్రజ్ఞా ప్రాసాదమారుహ్య ముచ్యంతే మహతో భయాత్ ప్రేక్షంతో లోకవృత్తాని వివిధాని ద్విజోత్తమా. ఓ ద్విజశ్రేష్ఠ, ఓ కౌశిక బ్రాహ్మణ, ధర్మాత్ములైనటువంటి పురుషులు శిష్టాచారాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రజ్ఞ అనే భవనాన్ని అధిరోహించి తమ దూరదృష్టితో ఎన్నో శుభకర్మలను చేస్తూ ఉంటారు. అనగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాం, వనాలకు వెళ్ళిన తర్వాత దారి తెలియకపోయినప్పుడు మనం ఏం చేస్తాం? కాస్త ఎత్తుగా ఉన్నటువంటి ఒక వృక్షాన్నో లేకపోతే ఒక శిఖరాన్నో అధిరోహించి దారి ఎక్కడుందో ఎలాగైతే తెలుసుకుంటామో అలాగే శిష్టులుగా ఉన్నవారు తమ ప్రజ్ఞను వాడతారు, తమ బుద్ధిని వాడుతారు. తద్వారా దూరదృష్టి కలిగిన వారి ధర్మ మార్గం ఎటువైపు పయనించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి సత్ప్రవర్తన కలిగి అత్యంత పుణ్యకర్మలను మాత్రమే చేస్తూ పాపకర్మలను వదిలివేస్తూ వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, వారు నిర్విచారంగా వారు ఉండగలరు. అతి పుణ్యాని పాపాని తాని ద్విజవరోత్తమ ఏ తత్తే సర్వమాఖ్యాతం యథా ప్రజ్ఞం యథాశ్రుతం శిష్టాచార గుణం బ్రహ్మన్ పురస్కృత్య ద్విజర్షభ. ఓ బ్రహ్మన్, ఓ విప్రవరేణ్య, ఇంతవరకు కూడా పుణ్యకర్మలను పాపకర్మలను వీటిని వివేచన చేసుకుని శిష్టాచారం అనే ఏదైతే విషయం ఉందో దాన్ని వేరే వేరే గ్రంథాల్లో చెప్పిన విషయాలను, అలాగే ఎందరో శిష్టులు చెప్పినటువంటి విషయాలు నీకు నేను చెప్పాను. ఇదేదో నా స్వబుద్ధితో నేను ఒక గ్రంథాన్ని రచించి నీకు చెప్పిన విషయం కాదు, ఇదంతా కూడా శిష్టులు చెప్పిన విషయాన్నే నీకు వివరించాను అని చెబుతూ ఇక్కడికి 207వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక 288వ అధ్యాయంలో కూడా అనేక ఉపదేశాలను ధర్మవ్యాధుడు ఇవ్వబోతున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.